Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెలుగు మీడియా అధిపతులు దీనికి సమాధానం చెప్పగలరా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కేఎన్ఆర్పై 4-5 రోజులుగా ఒక వర్గం మీడియా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి వ్యతిరేక కథనాలు రాస్తోంది. దేశ విదేశాలలో కేఎన్ఆర్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందని ఆధారాలు లేని కథనాలు రాస్తున్నారు. సహజంగానే తెలుగు మీడియా రాజకీయంగా నిట్ట నిలువున చీలిపోయింది. తాము ఆరాధించే పార్టీలకు రాజకీయంగా నష్టం వస్తుందని భావిస్తే ఎంతటి దుర్మార్గాన్నైనా దాచిపెట్టడానికి వెనుకాడని వైనం. అలాగే తాము ఆరాధించే పార్టీలకు లాభం వస్తుందని నమ్మితే ప్రత్యర్థులపై ఎలాంటి ఆధారాలు లేకుండానే బురద చల్లడాన్ని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని బాగా పరిశీలించే వారికి మీడియా ధోరణులు అత్యంత జుగుప్స కలిగిస్తున్నాయి. ఎవరేమైనా అనుకోని తాము ఇంతే అనే బరితెగింపు మీడియా యజమానుల్లో కనిపిస్తోంది. ఈ కోణంలోనే కేఎన్ఆర్పై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కె నాగేశ్వర్ రెడ్డి విషయానికి వెళదాం. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం స్వస్థలం. అతని తల్లిదండ్రులు చిన్న హోటల్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించేవారు. ఆ ఇంటిలో కేఎన్ఆర్ పెద్ద కుమారుడు. అతనికి చెల్లి, తమ్ముడున్నారు. ఒకవైపు చదువుకుంటేనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ తల్లిదండ్రులకు అతను అండగా నిలిచారు. ఆ క్రమంలో వార్తా దినపత్రికలో చిన్న ఉద్యోగిగా చేరి ఎడిషన్ ఇన్ఛార్జ్ స్థాయికి చేరారు. ఆ సమయంలోనే కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2005-2006లో వ్యక్తిగత సహాయకుడిగా చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆయన మనస్సుకు చేరువయ్యారు. నిజానికి కేఎన్ఆర్కు మొదటి నుంచి వ్యాపారంపై మక్కువ ఎక్కువ. వార్తలో సబ్ ఎడిటర్గా పనిచేస్తూనే మిత్రులతో కలిసి కమలాపురంలో ఇటుకల బట్టి పెట్టారు. ఆ తర్వాత కడపలో కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ స్థాపించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి జాబ్ వర్క్స్ తెచ్చుకుని ఆర్థికంగా పెరగడం ప్రారంభించారు. అనంతరం కడపలో రిమ్స్ నిర్మాణం మొదలుపెట్టినప్పుడు 2 ట్రాక్టర్లను అక్కడ బాడుగకు పెట్టారు. ఇలా వ్యాపార అవకాశాలను వెతుక్కుంటూ పేదరికం నుంచి తాను, తన కుటుంబాన్ని ఎలా బయటపడేయాలనే దిశగా ఆలోచించేవారు ఆయన. వైఎస్ జగన్కు వ్యక్తిగత సహాయకుడిగా ఉంటూనే బావమరిది సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. కేఎన్ఆర్కు సంబంధించి ప్రతి ఆర్థిక లావాదేవీ కూడా చట్టసమ్మతమైంది. ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో అతనిపై ఆరోపణలన్నీ కేవలం ఊహాజనితమే. ఏ ఒక్కదానికి ఆధారాలు చూపిస్తున్న దాఖలాలు లేవు. కేవలం వైఎస్ జగన్ను రాజకీయంగా బదనాం చేయడానికే కేఎన్ఆర్ను ఇప్పుడు తెరపైకి తెచ్చారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు కేఎన్ఆర్పై ఇష్టాని రీతిలో ఆరోపణలు గుప్పిస్తూ రాస్తున్న మీడియా యజమానులు ఏ విధంగా ఆర్థికంగా ఎదిగారో జగమంతటికీ తెలుసు. కిరోసిన్ను అమ్ముకుంటూ ఆ తర్వాత అక్షరాల్ని కూడా అమ్ముకోవడం. బోతార్ సేమ్ అని భావించిన ఒక జర్నలిస్ట్ అన్నంత పని చేశారు. 1995లో ఎన్టీఆర్ను గద్దె దింపే క్రమంలో వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు లేని మద్దతు ఉన్నట్టు రాతల కనికట్టు చేసినందుకు రిటర్న్ గిఫ్ట్గా పవర్ ప్రాజెక్టు పొందాడని టీడీపీ నాయకులే చెబుతూ ఉంటారు. ఆ తర్వాత పనిచేస్తున్న పత్రికనే కొనుగోలు చేసే స్థాయికి వెళ్ళాడంటే ఏ స్థాయిలో గడ్డి కరిచి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక పత్రిక, ఆ తర్వాత టీవీ ఛానల్ అధిపతిగా ఇప్పుడు నీతులు చెబుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు ఆయన పత్రిక నిత్యం కేవలం 10,000 రూపాయల జీతంతో ఇన్నెన్ని ఆస్తులు ఎలా సంపాదించారంటూ ప్రశ్నించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 5-6 వేల జీతానికి పనిచేస్తూ వేల కోట్ల ఆస్తులకు యజమాని ఎలా అయ్యాడో చెప్పి ఎదుటివారిని ప్రశ్నిస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది. అలాగే పచ్చళ్ళు అమ్ముకునే ఒక చిరు వ్యాపారి ఆ తర్వాత కాలంలో విశాఖలో మొట్టమొదటిగా దినపత్రిక స్థాపించే స్థాయికి ఎలా ఎదిగారో వివరిస్తే బాగుంటుంది. అంతేనా, పత్రికను అడ్డం పెట్టుకుని తెలుగు రాజకీయాలను శాసిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వేలాది ఎకరాల అసైన్డ్ భూముల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫిల్మ్ సిటీ, అలాగే చిట్ ఫండ్ కంపెనీలు, దేశవ్యాప్తంగా టీవీ ఛానల్స్ అన్నీ న్యాయసమ్మతంగా పెట్టినవేనా అనే ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పే దమ్ముందా? నిన్న మొన్నటి వరకు టీడీపీ అనుకూల టీవీ ఛానల్లో జర్నలిస్టుగా పనిచేస్తూ ఇప్పుడు ఏకంగా ఒక ఛానల్కు మహా అధిపతి ఎలా అయ్యారో వివరిస్తే జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్య సదరు జర్నలిస్ట్ భక్తి ఛానల్ను కూడా స్థాపించిన సంగతి తెలిసిందే. అలాగే ఇంకో వ్యాపారి జర్నలిజం రంగంలోకి ప్రవేశించి ఒక ఛానల్ను ప్రారంభించారు. నిత్యం చంద్రబాబుపై భక్తి, వైఎస్ జగన్పై విషం చిమ్ముతూ కూటమి అధికారంలోకి రాగానే ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థకు చైర్మన్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యకాలంలో రాసలీలల వ్యవహారంలో ఎంతగా సదరు మీడియా అధిపతి వివాదమయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సహజంగా తమ న్యూస్ ఛానల్స్లో పత్రికలు, టీవీ ఛానల్స్ మాత్రమే అయితే ఏమాత్రం లాభదాయకం కాదని అందరికీ తెలుసు. అయితే వాటిని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత ఆస్తుల్ని ఇష్టానుసారం పెంచుకుంటున్నది వాస్తవం కాదా? తమ సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకు ఇచ్చే వేతనాలు వారి కుటుంబాలు చాలీ చాలక గడపడానికి మాత్రమే పనికొస్తున్నాయి. జర్నలిస్టులను బతకనివ్వక చావనివ్వక అన్నట్టుగా మీడియా సంస్థల యజమానులు జీతాలు ఇస్తున్నారు. మరోవైపు ఇదే జర్నలిజాన్ని రాజకీయ నాయకులకు తాకట్టు పెట్టి సొంత వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకునే వారు కూడా కేఎన్ఆర్పై ఇష్టానుసారం కథనాలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ముందు తమ సంస్థల్లో చాలీచాలని వేతనాలతో బతుకులేడుస్తున్న అక్షర కార్మికులను పట్టించుకోవాలి. కేఎన్ఆర్పై వికృత రాతలు గురివింద గింజ సామెతను గుర్తు చేస్తున్నాయి. తాము తప్ప ఏ జర్నలిస్టు వ్యక్తిగత జీవితంలో ఎదగకూడదన్న ఓర్వలేని తనం ఒక వర్గం మీడియాలో కనిపిస్తోంది. తెలుగు సమాజం ముందు అందరి బతుకులు తెరచిన పుస్తకాలు. ఒకరి వైపు వేలెత్తి చూపితే మిగిలిన 4 వేళ్లు తమ వైపు ఉంటాయని గుర్తెరగాలి. బరితెగింపే ఆయుధంగా భావించేవారు ఎదుటి వాళ్లపై ఎలాంటి బురద చల్లడానికైనా వెనుకాడరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న విషతంతు అదే.